కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం గండవరంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయకాళేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఎడ్ల బండుల ఆవుడు పోటీ ప్రారంభించారు. ఈ పోటీలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నెల్లూరు నగర టీడీపీ పరిశీలకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. పోటీలలో 9 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతిని ₹1,00,000 కడప జిల్లా ప్రొద్దుటూరు చెందిన దొరసాల గురువారెడ్డికి, ద్వితీయ బహుమతి మైదుకూరు చెందిన వెంకటేష్లకు ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకోగా 4-5 స్థానాల్లో బాపట్ల జిల్లా సాయి గణేష్, సుబ్బారెడ్డి, వీరాస్వాములు ఎడ్లు దక్కించుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాలకొండయ్య, మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణ, రవిచంద్ర, నాయకులు సిద్ధు సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, భక్తులు విచ్చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా స్వగ్రామమైన గండవరం గ్రామంలో వెలసి ఉన్న గంగా పార్వతీ సమేత శ్రీ ఉదయకాళేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దినము రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన నందీశ్వరుడికి గుర్తుగా నందుల వలె ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎద్దుల బల ప్రదర్శన ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దానికి మా తమ్ముడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఈ సంవత్సరం నుంచి ఎద్దుల పోటీని జరిపించాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో గ్రామ పెద్దలు, మండల పెద్దలు, మండల నాయకులు, గ్రామ నాయకులు, అట్నే జిల్లాలోని ప్రముఖ నాయకులందరి సహకారంతో, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ గ్రామంలో ఎద్దుల బల ప్రదర్శనని నిర్వహిస్తున్నాము. దీనికి విశేషంగా విచ్చేసిన ప్రజలు, రైతులు అందరికీ కూడా ఇంత భారీ ఎత్తున వచ్చిన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ శివరాత్రి ఉత్సవాలప్పుడు మేము ఎద్దుల పోటీ నిర్వహిస్తూ దీన్ని కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. దీనికి రాష్ట్రం నుంచి 9 జతల ఎద్దులు ఇక్కడికి రావడం జరిగింది. అనంతపూర్ నుంచి, కడప నుంచి, మార్కాపురం నుంచి, ఒంగోలు అద్దంకి నుంచి, బలిపురం నుంచి, రకరకాల ప్లేసుల నుంచి వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో 1 గంటకి ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది. ఇక్కడికి విచ్చేసిన, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ దేవస్థానం ఇది. చోళరాజులు 1100 సంవత్సరాల క్రితం దీన్ని కట్టించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ఈ గ్రామ శివరాత్రిని పెద్ద పండగలాగా మేము జరుపుకుంటాము. ప్రతి గ్రామస్తుడు హిందూ, ముస్లిం అని తేడా లేకుండా ముస్లిమ్స్ కూడా దీంట్లో ఈ శివాలయంలో మాకు దగ్గరుండి ఉత్సవాలు జరిపి చేస్తారు. ఇది మతాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా మా శివాలయం ఇక్కడ భారీ ఎత్తున ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఇంకా గుర్తుండిపోయే రకంగా ఈ శివరాత్రి ఉద్దేశంతో మండలంలో అందరం, గ్రామ పెద్దలందరూ అనుకొని మేము దీన్ని చేస్తున్నాము. 12వ రౌండ్ అనగా 2400 అడుగులు రాని 17 నిమిషాల 51 సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానాన్ని కటకం లక్ష్మణ్ కుమార్ గారు, ఎడమలో ఉన్న గిత్తదేరు సాయి గణేష్ శర్మ.
కానీ ఏనా కమిటీ వారికి తెలియదుగా సారవతో సంగారా మేమేంటో భయపడాలా తెప్పోత్సవానికి రామనారాయణ రెడ్డి గారు, మంత్రి గారు, మా శాసనసభ్యురాలు ప్రశాంతి రెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. 28 తెప్పోత్సవానికి వస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా ఘనంగా స్వాగతం పలుకుతాం. నమస్కారాలు. ఈరోజు గండవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత ఉదయకళేశ్వర స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ వృషభరాజుల బల ప్రదర్శన, ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. 9 జతలు వృషభరాజులు రావటం, వాళ్ళకి పోటీలు నిర్వహించి ఈరోజు అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటం. పై ప్రైజుల్లో కూడా అందరూ ఆకర్షణీయంగా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పొలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా సుబ్బారెడ్డి, అదేవిధంగా మండవరామయ్య, ఇంకా శ్రీనివాసులు రెడ్డి, ఇంకా సత్యం, అల్లం సత్యం, ఇంకా మా గ్రామస్తులు అందరూ కలిసి వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు, మీ ద్వారా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఇంత డిసిప్లైన్గా పోలీసు వారు కానీ, అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పోటీలు కరెక్ట్గా ప్రైజ్ అన్నీ టైం టు టైం నిర్వహించిన వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాం. రేపు శివరాత్రి మహాశివరాత్రి సందర్భం కూడా ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి దేవస్థానంలో. తర్వాత 27 కళ్యాణం, 28 రథోత్సవం, తెప్పోత్సవం, సాయంత్రం సంగీత పాట కచేరీ ఉంది. మంగిలి సత్యావడితో పెద్ద ఆర్కెస్ట్రా వాళ్ళతో మ్యూజిక్ నైట్ ఉంది. పై కార్యక్రమాలకు కూడా ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయాల్సిన కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ గన్నవరం దేవస్థానానికి మాకు ఉదయకళేశ్వర స్వామి చాలా టెంపుల్ కూడా మా గన్నవరానికి ఒక ప్లస్. ఎందుకంటే ఆ టెంపుల్ లేదే ఈ ఊరు, ఈ గ్రామం పెద్ద ప్రత్యేకత ఉండేది కాదు. కాబట్టి మేమందరం కూడా ఈ దేవస్థానం కార్యక్రమంలో, ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు, కానీ ఈ కార్యక్రమంలో ఇద్దరు కలిసి, ముస్లిమ్స్ హిందువులు కలిసి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేసుకుంటుంటాం. ఈ ప్రత్యేకమైన పరిస్థితి ఈ ఊరి వరకు, ముస్లిమ్స్ హిందువుల వరకు. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలకు కూడా దిగ్విజయంగా ముందుకు పోవాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా. రేపెచ్చు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవటం, మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా యువనేత నారా లోకేష్ నేతృత్వంలో మేము ముందుకు పోతున్నాం. ఈరోజు మా అధికారం వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేదానికి కూడా మాకు సపోర్ట్ కూడా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా లోకేష్ గారికి. కానీ ఇంకా మీ కార్యక్రమాలకు కూడా మీరు ప్రతి ఒక్క కార్యక్రమాలకు వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం.